ఇవన్నీ అయితే కొట్టేసి అన్ని ధ్వంసం చేసుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ ఇల్లు అయితే చూపెట్టబోతున్నాం. వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు చూడండి. ఇప్పుడైతే కొంచెం దగ్గరికి పోదాం. దాదాపు మీరైతే చూడొచ్చు దాదాపు 10-20 గుడిసెల దగ్గర వేశారు. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోతామో పోమో తెలియదు, బెదిరిస్తున్నారు. పోమ్ ఇక్కడ ఇప్పుడైతే పోమ్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. కట్టెలన్నీ కొట్టేసి ఫ్రెండ్స్ వాళ్ళైతే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు అయితే పోలేము, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. చాలా టైం గడిచింది. చెరువు కాడికి అయితే పోయి చూపిస్తాము. ఒక 5 minutes 2 minutes పట్టింది. లెట్స్ గో ఫ్రెండ్స్. చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు 1 minute పడుతుంది. లెట్స్ గో. నాకైతే కొంచెం భయం అయితే కొంచెం ఫనీ ఉందన్నమాట. మీకైతే వీడియోనైతే సమయం గడిచిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అచ్చా మీరైతే చూపిస్తాను. అక్కడైతే చూడండి, ఆ చెట్లు చూడండి. మొత్తం నెల్లూరు నిరజనాలు అయితే మొత్తం మా ఊరిని అయితే ధ్వంసం చేసేస్తారు. మనం మచ్చ చెప్పిందిగా అంతా నిజమే. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను రండి. లెట్స్ గో. సమయం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సమయం అయితే దాటిపోతుంది. మీరు రండి. ఎవరు తిడుతురన్నమాట, మన కాల్ చేసిరు. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు. రేపైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెరువు చూపిస్తాం రండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళని చూపిస్తాము. ఇప్పుడైతే చెరువు అయితే చూపిస్తాం చూడండి. మీకైతే చూపించచ్చు కొంచెం కింద. మీకైతే ఇప్పుడు ఒక మనిషి అయితే మమ్మల్ని వెతుకుతున్నాడు. మచ్చా మీరైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. మచ్చా చూపిస్తాం ఇప్పుడు. దగ్గరికి అయితే వచ్చేసినాం మేమైతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెట్లు దాటి అవతల పోగానే చెరువు ఉంటుంది. మొత్తం ఎండిపోయిందని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు వచ్చు. మేమైతే చెరువులో దగ్గరికి వచ్చినాము. ఇక్కడనైతే 1 2 3 చెరువులు అయితే ఉన్నాయి. 3 చెరువుల మీరైతే వినొచ్చు. 3 గుంటలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 3 చెరువులు కాదు, 3 చెరువులు అయితే ఎండిపోయింది. మొత్తం అయితే ఎండిపోయింది అని అనుకున్నాను. కాకపోతే అది సక్సెస్ అయింది. మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయింది. చూడండి, చేపలు పట్టారండి మచ్చా. చూడండి మచ్చా మీరైతే చూడొచ్చు. ఇది ఒకటైతే చూపించేసి చూడండి మచ్చా. ఇది మొత్తం అప్పుడు అయితే ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ కనిపించకపోయేది. ఆ కంప చెట్ల దాకా మొత్తం వాటర్ అయితే వెళ్ళాయి. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది. సమ్మర్ సీజన్ కదా, మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా 2 గుంతలు ఉన్నాయి, చూపిస్తాం రండి. ఈ వీడియో మీకు నచ్చినది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట గిట్ట ఉంటుంది. మేమైతే వ్యూ కూడా చెట్లు ఉందో ఆ సన్ రైజెస్ అయితే వచ్చి ఈ కుంటలు అవుతుంది. మచ్చా మీకైతే చూడొచ్చు. అలానైతే నీళ్ళు ఉన్నాయి. అలాయితే కొన్ని నీళ్ళు ఉన్నాయి మచ్చా. అది కూడా దాని నిండుగా ఉన్నాయి. మొత్తం నిండుగా ఉండేవి కానీ కొంచెం సగం హాఫ్ అయిపోయినాయి. మీకైతే చూపించచ్చు. ఇక్కడైతే చూపిస్తాము. ఆ గుంతలు అయితే వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు ఆ గుంత మునిగింది.
ఇప్పుడైతే ఎండిపోయింది మొత్తం. అప్పుడైతే అంతే గడ్డ కూడా ఏం కనిపించకపోయేది అప్పుడు. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ గుంత చూపిస్తామండి. అయితే అడుగుకోమంటారు. మచ్చా మీకైతే ఇప్పుడు చెరువు చూపిస్తాను చూడండి. చూడండి మచ్చా, ఇప్పుడైతే ఇలా మొత్తం ఎండిపోయింది. మచ్చా మీకైతే దగ్గర నుంచి చూపిస్తాము. నేను ఎక్కువ శాతం మాట్లాడుతున్నాను. మచ్చా ఇప్పుడైతే మేమైతే డ్రోన్ అయితే లేపినాం. మచ్చా మేమైతే డ్రోన్ లేపినాం. ఇప్పుడైతే వాటర్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం గుంత ఎండిపోయింది. ఇప్పుడైతే చూపిస్తాం రండి లోపలికి దిగి. కొంచెం దింపుతున్నాం అనమాట. ఇప్పుడైతే డ్రోన్ కొంచెం లేపుతాం. మీకైతే చూడొచ్చు. మచ్చా ఇప్పుడైతే మళ్ళీ లేపుతున్నాం డ్రోన్ అయితే. వ్యూ చూసుకొని లేపుతాం మేమైతే. ఇంతసేపు సాంబార్ చెట్టు ఉన్నాయి కాబట్టి లేపలేదు ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళా పట్టుకొని ఖరాబ్ అవుతుందని ఇప్పుడైతే చూపిస్తాం. డ్రోన్ చాలా అదే పైన మచ్చా ఇక్కడైతే మా మంచాలు అయితే ఉసురు ఉండొచ్చు అక్కడ. వాటర్ అయితే ఎట్లున్నాయి చూడొచ్చు. ఇదైతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోయినా గలీజ్గా ఉంది. కుక్కలు అయితే తిరిగి అనిపిస్తుంది నాకు డాగ్స్. మచ్చా నేను చెప్పిన పని అవుతుంటుందని మీకైతే ఆ చెరువు చూపించేసి ఇంకా మేము వీడియో అయితే క్లోజ్ చేసేస్తాం. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే మీకు క్లియర్గా చూడొచ్చు. చాలా గట్టి ఉంది. చేపలు ఎట్లా అవుతున్నాయి? చేపలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. దగ్గరకు అయితే వచ్చేసాము. చేపలు ఏమి ఎగురుతున్నాయి చూడండి ఒకసారి. చేపలు అయితే అన్ని వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మొత్తం గుంత ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు అన్ని బురదలు చచ్చిపోతున్నాయి. చాలా రోజులు అవుతుంది చచ్చిపోతే. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు లాస్ట్ గుంత చూపెట్టబోతున్నాము. మచ్చ అయితే పడ్డాడు. లేపండి లేపండి. ఇప్పుడైతే నెక్స్ట్ చెరువు చూపెట్టబోతున్నాం. అందరికంటే కొంచెం అన్ని గుంతల కంటే కొంచెం పెద్ద గుంత. అలా కూడా నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ అదొక చూపించి వీడియో ఎండ్ చేస్తాం. రేపైతే నెల్లూరు వాళ్ళని చూపిస్తాం ఫ్రెండ్స్. మచ్చా అయితే వచ్చేస్తాం చూడొచ్చు మీరైతే. మచ్చా మీరైతే కుక్క బాయ్ అయితే నీళ్ళు తాగుతుంది చూడొచ్చు మీరు. చేపలు కూడా తింటుంది చూడండి. చింటు బాయ్ చనిపోయిన చేపలని కుక్క తింటుంది. కుక్క అయితే చేప పట్టేసింది. ఇప్పుడు చేపలు పట్టేసింది ఫ్రెండ్స్. కుక్క బాయ్ అయితే ఏదో పట్టింది అక్కడ. దాన్ని పాంప్లెట్ అంటారు. ఇంకా ఉరుకుతుంది చూడండి. మనం రాగానే భయపడి ఇవి చూడొచ్చు మీరైతే. ఇప్పుడైతే అన్నీ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి మీరు. ఎండలు చాలా కొట్టడం వల్ల గుంట అయితే ఎండిపోయింది. మొత్తం నీళ్ళు దగ్గరికి అయితే అయినాయి. చూడండి చూడండి. చిన్నప్పుడు ఇలా ఆడుకునేది వీడి మీద అయితే చాలా బ్లాక్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఇప్పుడైతే మీరు చూడొచ్చు మొత్తం బురద అయింది. మొత్తం కర్రెగా అయింది. పాము ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తాను. ఇప్పుడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే పాము చచ్చిపోయింది. మొత్తం ఒట్టిగా ఎండిపోయింది. అక్కడే కుక్క అయితే కొరికి తినేసింది అనమాట. మేతిగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా నీళ్ళు ఉన్నప్పుడు పాము ఎచ్చిళ్ళకి బొక్క పెట్టింది. చేతి పెడుతున్నాం ఉంటుందో ఉండదు. అదైతే చాలా డేంజర్ మచ్చా. ఇలా అయితే డేంజర్ లేదు ఏం మచ్చాలి. ఏమైతే లేదు. ఇలా ఇందులో ఏం లేదు. బొక్క మాత్రం చాలా పెద్ద ఉంది. నాకు తెలిసి నా చేతి మాత్రం సగమే పోతుంది. బొక్క మాత్రం చాలా పెద్ద ఉంది. చూడొచ్చు ఇక్కడైతే మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గిటం కొట్టండి, మర్చిపోకండి. ఫుల్ వీడియో చూడండి.